అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచలం విచ్చేస్తున్న సత్సంగ సభ్యులు మరియు భగవద్భక్తులు విధిగా అరుణాచల మహత్యము అనే ఆడియోలను తప్పనిసరిగా శ్రద్ధగా ఏకాగ్రతతో వినవలసిందిగా కోరుకుంటున్నాను. భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వహస్తములతో వ్రాయబడిన ఈ అరుణాచల మహాత్మ్యము అనే గ్రంథము ప్రస్తుతము ఆడియోల ద్వారా మీ వద్దకు వచ్చుచున్నది. శ్రద్ధగా విన్నవారికి శివానుగ్రహము తప్పనిసరిగా కలిగి అనుభవాన్ని పొందడంలో సందేహము లేదు. అరుణాచల మహాత్మ్యము ప్రారంభము. 300 సంవత్సరముల క్రిందట తంజావూరు నాయక రాజుల కొలువలో శైవ ఎల్లప్ప నావలార్ అనే ఒక మహాభక్తుడు ఉండేవారు. ఆయన మహాకవి. ఆయన తమిళంలో రచించిన అరుణాచల పురాణం అనే గ్రంథము పవిత్రమైన అరుణాచల క్షేత్రము యొక్క స్థల పురాణముగా ప్రసిద్ధికెక్కింది. స్థల పురాణాలలో ఆయా స్థలములలో వెలిసిన దేవతల గురించి, ఆ ప్రదేశములను పరిపాలించిన రాజుల గురించి, అక్కడ ప్రసిద్ధి చెందిన భక్తుల గురించి వివరిస్తారు. ఈ అరుణాచల మహాక్షేత్రములో పరమశివుడు జ్యోతిర్లింగముగా ఆవిర్భవించిన కథ వేదము పురాణాలలో వివరించబడి ఉన్నది. అరుణాచలమును గురించిన వివరాలు ఎన్నో ప్రాచీన సంస్కృత గ్రంథాలలో లభిస్తున్నాయి. 1938 సంవత్సరములో అరుణాచలేశ్వర ఆలయ అధికారులకు గవర్నమెంట్ వారికి గిరి తమ ఆధీనంలోనిది అనే వివాదం రాగా భగవాన్ శ్రీ రమణ మహర్షి అనేక ప్రాచీన సంస్కృత గ్రంథముల నుండి గిరి యొక్క వివరములను సేకరించి చూపగా గవర్నమెంట్ వారు గిరిపై తమ హక్కు గురించిన వివాదమును వదులుకున్నారు. ఆ తరువాత భగవాన్ 5 గ్రంథాల నుండి 2659 శ్లోకములను సేకరించి తామే స్వయంగా వ్రాసి వాటిని ఒక గ్రంథముగా తయారు చేశారు. అది అరుణాచల మహాత్మ్యముగా ప్రసిద్ధి చెందినది. దానికి తమిళ అనువాదమును శ్రీ రమణాశ్రమం వారు 1957 సంవత్సరంలో అదే పేరుతో ప్రచురించారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి హస్తములతో వ్రాయబడి రమణాశ్రమ పురావస్తు గ్రంథాలయంలో ఉన్నది. దానిని చూడగలిగిన భాగ్యవంతుల కన్నులకు భగవాన్ చేతి వ్రాతకు సంయోగ భాగ్యము జరిగి వారిని తరింప చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ అరుణాచల మహత్యముతో పాటు క్లుప్తంగా అరుణాచల చరిత్ర, అరుణాచలేశ్వర దేవాలయ నిర్మాణం, ఉత్సవ విశేషాలను వివరించమని ఆశ్రమం వారు కోరగా వాటిని కూడా ఇందులో వర్ణించడమైనది. శనం 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 గ్రంథము ప్రారంభించినప్పుడు భగవాన్ ఉపయోగించే శుభాశిష్యులు. శనం పూర్వము సత్యలోకంలో పద్మమునందు ఆసీనుడై ఉన్న బ్రహ్మను వినయముతో సమీపించి చేతులు జోడించి నమస్కరించి సనక మహర్షి ఈ విధంగా ప్రశ్నించాడు. ఓ వేదవేద్య,
వేదవేద్య అంటే వేదములచే తెలియబడేవాడా అని అర్థం. అన్ని లోకముల చేత పూజింపబడేవాడా, దేవదేవ, 4 ముఖములు కలిగినవాడా, నీ అనుగ్రహము చేత నేను చక్కటి విజ్ఞానమును పొందాను. నీ ఉపదేశముచే నా హృదయంలో భక్తి నిండి ఉండడం చేత ఎల్లప్పుడూ సకల విజ్ఞానమును తెలుస్తున్నది. నీ అనుగ్రహము వలన నేను వేదముల సారమును, స్థిరమైన శివజ్ఞానమును పొందాను. ఓ దయానిధి, ఈ భూలోకంలో దేవతల చేత, మనుష్యుల చేత, భూతముల చేత, సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడిన శివలింగములు అనేక క్షేత్రములలో వెలసి ఉన్నాయి. ఇవి కాకుండా శాశ్వత వైభవము కలిగినది, స్వయంగా ఉద్భవించినది తేజోమయమైన లింగము ఎక్కడైనా ఉంటే దయతో నాకు తెలుపమని ప్రార్థిస్తున్నాను. నామస్మరణ మాత్రము చేత మన పాపములను పోగొట్టగలిగినది, శివుని సన్నిధికి చేర్చగలిగిన అద్భుత లింగము ఎక్కడైనా ఉన్నదా? శాశ్వతమైనది, పుట్టుక లేనిది, జగత్తుకు ఆధారమైనది, నాశనం లేనిది, కేవలం దర్శనం చేతనే మానవులను కృతార్థులను చేయగలిగినది, శివ తేజస్సు లింగాకృతి ధరించిన దివ్య పుణ్యక్షేత్రము ఏదైనా ఉంటే దయతో నాకు తెలుపవలసినదిగా ప్రార్థిస్తున్నాను. ఇలా భక్తితో వినయపూర్వకంగా కుతూహలంగా వేడుకుంటున్న సనకుని చూసి మహాతపోనిధి అయిన చతుర్ముఖ బ్రహ్మ ప్రసన్నుడయ్యాడు. వెంటనే అతడు అంతర్ముఖుడై హృదయంలోని సుఖ సముద్రంలో మునిగి సర్వానికి ఆధారుడైన శివుడు పూర్వం తేజస్తంభ రూపుడై వెలిసిన వృత్తాంతమును స్మరించి తన్మయుడై బాహ్య స్మృతిని కోల్పోయాడు. ఈ విధంగా ధ్యానంలో మునిగి ఉన్న బ్రహ్మ శివుని ఆజ్ఞ చేత మేల్కొని తన ముందు వినయంతో నిలిచి ఉన్న కుమారుని సనకుని చూశాడు. శివదర్శనం చేత కలిగిన ఆనందంతో శరీరం పులకించి కన్నులలో ఆనంద భాష్పములు నిండగా గద్గద స్వరంతో బ్రహ్మ ఇలా పలికాడు: పుత్రా సనక, నీచే ప్రశ్నింపబడిన నేను మనస్సులో శివును దర్శిస్తూ ఉండిపోయి నిన్ను మరిచాను. అనేక తపస్సులు చేసిన నీ యొక్క తీవ్ర శివభక్తిచే నా హృదయము క్షణమాత్రంలో బాహ్య విషయములను మరిచినది. నిశ్చలమైన మనసుతో సర్వకాలములోనూ శివభక్తి పరాయణులైన వారి పనుల వలన లోకములు పవిత్రములగును. అటువంటి వారి దర్శనము, సంభాషణము, సత్సంగము సర్వ పాపములను పోగొడతాయి. నేను నీకిప్పుడు చెప్పబోవు కథను శ్రద్ధగా వినుము. అయ్యాజకరుడితో నిండిన అరుణాచల పర్వతము అనే మహాతేజము యొక్క ఆవిర్భావమును గురించి నీకిప్పుడు చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినుము. సదాశివుడు ప్రళయం తరువాత బహుశ్యాం అంటే అనేకముగా అగుదునుగాక అని సంకల్పించుట వలన అతని స్వభావము నుండి నేనంటే బ్రహ్మ, విష్ణువు పుట్టాము. నేను గనుడను అని అహంకారముచే మాలో మేము కలహించుకొని ఇద్దరము భీకరముగా యుద్ధము చేస్తున్నాము. అటువంటి మమ్మల్ని చూసి కరుణతో సదాశివుడు ఇలా తలంచాడు: ఎందుకు వీరు ఇలా పోట్లాడుకుంటున్నారు? నేను సృష్టికర్తను, నేను దాని పరిపాలకుడను అని వీరు బీభత్సము చేస్తున్నారే. ఈ మూఢుల ముందు నేను ప్రత్యక్షమై ఈ యుద్ధమును నివారించకపోతే లోకము నశించిపోవును. వేదాలలో నా మహాత్మ్యము, ఆధిక్యము వివరించబడి ఉన్నది కదా. ఈ మూఢులు కోపము వలన వేదజ్ఞానమును మర్చిపోయి తమలో తాము కలహించుకుంటున్నారు. లోకములో సమస్త ప్రాణులు తామే గనులమని భావిస్తారు. అహంకారము వలన దుష్టులై
పతనమవుతారు. నేను నా మహాత్మ్యమును ప్రకటిస్తే అప్పుడు నా స్వరూపమును దర్శించి వారు నన్ను పొందుతారు అని భావించి సదాశివుడు మా ఇద్దరి అంటే బ్రహ్మ విష్ణువు మధ్యలో అగ్నిస్తంభమై ఆవిర్భవించాడు. అది సర్వలోకాలకు అతీతమై మొదలు చివరు లేకుండా సర్వత్రా అగ్ని వలె జ్వలిస్తూ చూచుటకు వీలు కాని స్థితిలో ఉన్నది. దానిని చూసి దిక్కు తోచక నిలిచి ఉన్న మా ఇద్దరికి అంటే బ్రహ్మ విష్ణువుకు ఒక అశరీరవాణి వినిపించింది. ఓ మూఢ బాలకులారా, ఎందుకిలా తగులాడుకుంటున్నారు? మీ వివాదమును సదాశివుడే తీర్చగలడు. మీ ముందు ఉన్న ఈ తేజస్తంభము సదాశివుడే. మీలో ఎవరు దీని ఆది అంతములను చూస్తారో వారే గనులు. ఈ వాక్కును విని నేను అంటే బ్రహ్మ మరియు విష్ణువు యుద్ధమును ఆపి ఆ తేజస్సు యొక్క ఆది అంతములను తెలుసుకోవడానికి నిమగ్నమయ్యాం. ఆకాశములో వెలుగుచున్న చంద్రుని పట్టుకోవడానికి ప్రయత్నించే బాలుని వలె మేము ఆ అన్వేషణకు పూనుకున్నాము. విష్ణువు ఉత్సాహముతో గొప్ప వరాహ రూపమును ధరించి తేజస్సు యొక్క మూలమును కనుగొనడానికి భూమిని తన ముట్టెతో చీల్చుట మొదలుపెట్టాడు. నేను మహాబలమైన రెక్కలు గల హంస రూపమును ధరించి తేజస్సు యొక్క పై భాగమును దర్శించడానికి ప్రయత్నించాను. నేను మహావేగముతో పైకి ఎగిరిపోవుచున్నాను. భూమిని తవ్వుకుంటూ బయలుదేరిన విష్ణువు భూమినంతా త్రవ్వినా తేజస్సు యొక్క ఆదిని కనుగొనలేకపోయాడు. అనేక కోట్ల సంవత్సరములు గడిచాయి, కానీ ఆ తేజస్సు యొక్క మూలమును కనుగొనలేక విష్ణువు అలసిపోయి చేతులు కోరలు విరిగిపోయి విపరీతమైన శ్రమ చేత అలసిపోయి దాహముతో నోరు ఎండిపోయి కదలలేని స్థితిలో అంతటి మహావరాహ రూపమును ధరించిన మాధవుడు నిలువలేకపోయాడు. ఆ రూపమును వదలడం కూడా సాధ్యము కాకపోవడంతో విష్ణువు చాలా విషాదముతో డీలా పడిపోయాడు. ఈ విధంగా అలసిపోయిన విష్ణుమూర్తి పరమశివుని శరణు వేడి ఇలా తలపోశాడు. ఛీ, ఏమి అజ్ఞానము నన్ను ఆవరించినది! ఆత్మకు ఆత్మ అయిన పరమాత్మను తెలుసుకోలేకపోయాను. సర్వ వేదములకు సర్వ దేవతలకు మూలమైన ఆ దేవదేవుడైన పరమశివుని మూలము కనుగొనుట నాకు సాధ్యమయ్యే పనేనా? నేనే ఆయన నుండి ఉద్భవించాను కదా. ఒక జంతు రూపము అంటే వరాహమును ధరించి ఆ శివుని తేజస్సు యొక్క మూలమును కనుగొనుట ప్రయత్నించిన నేను ఎంత బుద్ధిహీనుడను! ఎటువంటి పక్షపాతము లేని కరుణతో నిండిన ఆ పరమశివుని దయ వలన ఇప్పటికీ నేను అజ్ఞానము నుండి మేలుకొన్నాను. స్వయంగా మహాదేవుడైన శివుడు ఎవరిని కరుణించునో అతనికి మాత్రమే అహంకారం నుండి విముక్తి లభిస్తుంది. ఆ జగద్గురుని పూజించు శక్తి నాకేమి ఉన్నది? ఆ శంకరునే శరణు పొందుతానుగాక అని తలచి శివుని యందు ధ్యానము ఉంచి స్తోత్రము చేయుట ప్రారంభించాడు. సర్వప్రాణులకు నాథుడైన శివుని అనుగ్రహము వలన విష్ణువు మరలా భూమిపైకి చేరుకున్నాడు. నేను కూడా ఆకాశములో అనేక సంవత్సరములు ప్రయాణం చేసి కళ్ళు తిరిగిపోవుచుండగా రెక్కలు అలసిపోగా తేజస్తంభము ఇంకా పైకి అంతం లేకుండా వ్యాపించి ఉన్నది. అది దేవతల చేత పూజింపబడుతున్న శివుని స్థూల లింగ రూపము. ఆ తేజస్సు యొక్క అంశ వలన పుట్టిన కొంతమంది సిద్ధులు నిత్యుడు శాశ్వతుడు అయిన పరమశివుని శిరస్సును దర్శించడానికి ప్రయత్నిస్తున్న నన్ను చూసి జాలితో ఇలా అనుకోవడం నాకు వినిపించింది. అయ్యో, ఇతను తెలివి తక్కువవాడు. రెక్కలు విరిగి కన్నులు తిరిగిపోతున్నా చావు దగ్గర పడినా కూడా ఇతడు శివుని శిరస్సును దర్శించాలని అనుకుంటున్నాడు.
వీని ప్రయత్నమంతా ఆ అపార తేజోరాశి ముందు వ్యర్థమే కదా. ఈ విధంగా మూలమును కనుగొనడానికి ప్రయత్నించిన విష్ణు శక్తిహీనుడై శివుని కరుణ వలన వెనుకకు మరలింపబడ్డాడు. ఇటువంటి బ్రహ్మలను కోట్ల కొలది సృష్టిస్తున్నవాడు, అణువు కన్నా అణువైన వాడు, మహత్ కంటే గొప్పవాడైన ఆ పరమశివుడు తన అపార కృపతో వీనికి మంచి బుద్ధిని ప్రసాదిస్తే గాని ఇతని అహంకారం అణిగిపోదు. ఈ విధంగా అనుకుంటున్న సిద్ధుల మాటలతో కొంత అహంకారము తగ్గి నేను ఈ విధంగా తలంచాను. శివుని యొక్క అనుగ్రహం లేనిదే సర్వవేద విజ్ఞానము వలన కానీ, తపస్సు తీర్థయాత్రల వలన కానీ శివజ్ఞానము లభించదు కదా. 2 రెక్కలలో శక్తి, శరీరంలోని మిగతా అంగముల శక్తి నశించినా కూడా ఈ మనస్సు అహంకారమును వదులుటలేదు. నా శక్తిని తెలుసుకోలేని నేను అహంకరించి ఎంత చేటు తెచ్చుకున్నాను. ఎల్లప్పుడూ శివుని అర్పింపబడిన మనస్సు గల ఈ సిద్ధులకు నమస్కారము. వీరి సాంగత్యం వలన తపస్సు చేత పరిశుద్ధుడనై నేను నా కోసం ప్రత్యక్షమైన ఈ శివుని తెలుసుకుంటాను. ఎవరి అనుగ్రహం సహాయంతో దేవతలు శత్రువును జయించారో, వేదములు కూడా ఎవరి తత్వమును పూర్తిగా తెలుసుకోలేకపోయాయో అటువంటి విశ్వానికి అతీతుడైన పరమశివుని శరణు వేడుతాను. ఇలా అనుకొని ఆ చంద్రశేఖరుని దయ వలన తిరిగి శరీరమును పొందిన కమలముల వంటి కనులు కలిగిన విష్ణువును చూసి నేను ఇలా అన్నాను, ఆహా ఎంత ఆశ్చర్యము! అహంకారమును ఆశ్రయించి మహాశౌర్యవంతులమని భావించుకున్న మన ఇద్దరిని శివుని మాయ ఎంతగా పరీక్షించినది. మన మహాయుద్ధమును చూసి మన అహంకారమును తెలుసుకొని సదాశివుడైన ఆ శంకరుడు ఆత్మజ్యోతి ప్రకాశముతో మన అహంకార సర్వస్వమును నాశనము చేశాడు. సమస్త దేవతలచే సేవింపబడుతున్న సదాశివుని అర్చిస్తే అతడే మనలను ఈ చావు పుట్టుకుల చక్రము నుండి ఉద్ధరించును కదా.